హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మోరీస్ గ్యారేజెస్ ఎంజీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఎంజీ ZS EV టాప్ ఎండ్ వేరియంట్ మనం చూస్తున్నాం. దీంట్లో ఎన్ని వేరియంట్స్ వస్తాయి, ఈ ఎంజీ ZS EV ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క మోటార్ కెపాసిటీ ఎంత, దీని రేంజ్ ఎంత, అదేవిధంగా దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, వేరియంట్ వైజ్గా దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఇప్పుడు ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటి ఈ టాప్ వేరియంట్లో మనకు ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. లెట్స్ గో. ఎంజీ ZS ఎలక్ట్రిక్ వెహికల్ 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి ఎగ్జైట్, దీని ఆన్ రోడ్ ప్రైస్ సుమారుగా 22,60,000 వరకు ఉంటుంది. రెండోది మనం చూస్తున్నటువంటి టాప్ వేరియంట్ ఎక్స్క్లూజివ్, దీని ఆన్ రోడ్ ప్రైస్ సుమారుగా 26 లక్షల వరకు ఉంటుంది. దీంట్లో పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ వెహికల్స్లో ఉండేటువంటి అన్ని కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు. పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మోర్ పవర్ అండ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫన్ టు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందరూ ఇష్టపడటానికి మరో కారణం ఏంటంటే నో నాయిస్, నో పొల్యూషన్. నార్మల్ కంబషన్ ఇంజన్స్లో లాగా ఎలాంటి నాయిస్ కానీ స్మోక్ కానీ జనరేట్ చేయవు కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇక దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 3 ఫేజ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ ఎలక్ట్రిక్ మోటార్ 141 bhp పవర్ 353 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. ARAI సర్టిఫై చేసిన దాన్ని బట్టి ఇది 419 km రేంజ్ వరకు కవర్ చేస్తుంది. రియల్ రోడ్ కండిషన్లో మాత్రం హైవేలో 250 km, సిటీలో 270 నుంచి 280 km వరకు కవర్ చేస్తుంది. దీని కైనెటిక్ ఎనర్జీ రీజనరేటివ్ సిస్టమ్ వల్ల హైవే కంటే సిటీ కండిషన్లో ఎక్కువ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. వారంటీ విషయానికి వస్తే కార్కి 1,50,000 km లేదా 5 years వారంటీ ప్రొవైడ్ చేస్తుంటే బ్యాటరీకి 8 years వరకు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 44.5 kW లిథియం అయాన్ బ్యాటరీ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీని బ్యాటరీ పవర్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ మోటార్ ఏ విధంగా పనిచేస్తుందనే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చివరిలో ఉంటుంది ఫ్రెండ్స్, మిస్ అవ్వకండి. ఎంజీ ZS EV యూరో NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడంతో పాటు దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 17-inch alloy వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్లో కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ ఆర్చ్, బాడీ క్లీడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్టిక్కరింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVMs, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్కి క్రోమ్ ఇన్సర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. విండో క్రోమ్ బెల్ట్ లైన్, పైన రూఫ్ రైల్స్, పనరామిక్ సన్ రూఫ్. ఎంజీ ZS EV సైడ్ నుంచి చూస్తే ఒక క్రాస్ ఓవర్ డిజైన్డ్ SUV లాగా కనిపిస్తుంది. దీంట్లో 448 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. బూట్ లోపల ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 16-inch స్పేర్ వీల్, టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సీట్స్ని 60-40 స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని డోర్ ఆర్మ్రెస్ట్ అన్నీ కూడా లెదర్ కుషనింగ్తో వస్తాయి. డోర్ పైన చైల్డ్ లాక్ బటన్, బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ క్యాబిన్ స్పేసియస్గా ఉంటుంది. 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. లెగ్ రూమ్ సఫిషియెంట్గా ఉంటుంది. థై సపోర్ట్ అండ్ హెడ్ రూమ్ డీసెంట్గా ఉంటుంది. సీట్ మిడిల్లో ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. AC వెంట్స్ రియర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ డోర్ పైన లాక్ అండ్ అన్లాక్ బటన్స్, ఆల్ పవర్ విండో కంట్రోల్స్, డ్రైవర్ ఆటో అప్, ఆటో డౌన్ విత్ యాంటీ పించ్ ఫంక్షన్. ఆమ్రెస్ట్ పైన లెదర్ కుషనింగ్, బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 6-way ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, బ్లాక్ లెదర్ సీట్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. ORVM కంట్రోల్స్, లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్, టర్బైన్ ఇన్స్పైర్డ్ AC వెంట్స్ ఇలా కనిపిస్తాయి. లెదర్ ర్యాప్డ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్,
రైట్ సైడ్ క్లస్టర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ కింద క్రూజ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్, రైట్ సైడ్ ఆర్పిఎం, మిడిల్లో ఎంఐడి కనిపిస్తుంది. ఎంఐడిలో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ ప్రెషర్, డిస్టెన్స్ టు ఎంటీ, గేర్ ఇండికేటర్, డ్రైవింగ్ మోడ్స్ క్లస్టర్లో కనిపిస్తాయి. దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రెస్పాన్సివ్గా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇన్బిల్ట్ నావిగేషన్కి సపోర్ట్ చేస్తుంది. ఎంజీ హెక్టార్లో లాగానే ఇది కూడా ఇంటర్నెట్ ఇన్సైట్తో వస్తుంది. దీని యాప్ ద్వారా కార్ ఆన్ ఆఫ్ చేయటం, ఏసీ ఆన్ ఆఫ్ చేయటం, వెహికల్ని ట్రాక్ చేయటం, జియో ఫెన్సింగ్ లాంటి చాలా ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాయిస్ కమాండ్స్ ద్వారా టెంపరేచర్ తెలుసుకోవచ్చు, నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు, సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. దీని కీ పైన లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ స్విచెస్ ఉంటాయి. మోడ్ బటన్ ద్వారా డ్రైవింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో 3 types ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. KERS కైనెటిక్ ఎనర్జీ రీజనరేటివ్ సిస్టంలో 1, 2, 3 సెట్టింగ్స్ ఉంటాయి. మనం పెట్టుకున్నటువంటి సెట్టింగ్ని బట్టి యాక్సలరేట్ పై నుండి కాలు తీయగానే ఎంత వేగంగా కార్ స్పీడ్ డౌన్ అవ్వాలో అనేది సెట్ చేసుకోవచ్చు. కార్ నడుపుతూ యాక్సలరేట్ పై నుండి కాలు తీయగానే బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతూనే ఉంటుంది. యాక్సలరేట్ పైన కాలు ఉన్నంతసేపు బ్యాటరీ తన పవర్ని యూజ్ చేసుకుని డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ బటన్ని మనం ప్రెస్ చేస్తే ఇంకా ఎన్ని కిలోమీటర్ల వరకు మనం వెళ్ళగలమో చూపిస్తుంది. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ ఫంక్షన్తో వస్తుంది. కప్ హోల్డర్స్, ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్, డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్, డాష్బోర్డ్ పైన సాఫ్ట్ టచ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్ డే నైట్ IRVM, క్యాబిన్ ల్యాంప్స్, పెనరామిక్ సన్ రూఫ్ మనకు కావలసినంత వరకు ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. 1 touch ఓపెన్ అండ్ క్లోజ్ కూడా ఉంటుంది. సన్షేడ్స్కి వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. హాయ్, ఈరోజు నేను మీకు MG ZS-EV మోటార్ గురించి, ఆ మోటార్ కాంపౌండ్స్ గురించి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. MG ZS-EV కంప్లీట్ ప్యూర్ ఎలక్ట్రికల్ కార్ కాబట్టి దీని లోపల ఫస్ట్ థింగ్ ఇంజిన్ ఉండదు అండ్ ట్రాన్స్మిషన్ ఉండదు. దీని లోపల ఉండేది ఏంటంటే ఇండక్షన్ మోటార్ ఉంటుంది విత్ బ్యాటరీస్ ఉంటాయి. 44.5 kilowatt బ్యాటరీస్ ఉంటాయి అండ్ ఇండక్షన్ మోటార్ ఉంటుంది. సో మనం ఇంజన్ పోర్షన్లో మోటార్ పోర్షన్లో చూసుకుంటే మనకి ఇది వచ్చేసరికి DC మోటార్, ఇది ఇండక్షన్ మోటార్ అంటారు. సో దీనివల్ల వీల్స్కి పవర్ వెళ్ళిద్ది. దీనికి మెయిన్ పవర్ వచ్చేసరికి మెయిన్ బ్యాటరీస్ 44.5 kilowatt బ్యాటరీస్ నుంచి పవర్ వస్తుంది. సో ఈ స్టెబిలైజర్ పవర్ ఫ్లోని కంట్రోల్ చేసి AC/DC కన్వర్టర్కి పంపించింది. ఇది AC/DC కన్వర్టర్ ఆల్టర్నేట్ కరెంట్ని తీసుకొని డైరెక్ట్ కరెంట్ కిందకి కన్వర్ట్ చేసి DC మోటార్కి సప్లై ఇచ్చింది. సో ఈ DC మోటార్ వీల్స్ని రొటేట్ చేసింది. ఈ DC మోటార్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో కైనెటిక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఎప్పుడైతే మనం బ్రేక్ అప్లై చేస్తామో లేదా డీసెలరేట్ చేస్తామో కార్ని, అప్పుడు ఈ మోటార్ రివర్స్ మోషన్లో పనిచేసి విండ్ మిల్ లాగా మనకి పవర్ రీజనరేట్ చేసిద్ది. సో అలా రీజనరేట్ అయ్యే పవర్ని కర్స్ పవర్ అంటాం, మనం కైనెటిక్ ఎనర్జీ రీజనరేషన్ పవర్ అంటాం. సో దాంట్లో కూడా 3 levels ఉంటాయి. సిటీ మోడ్, మోడరేట్ అండ్ హెవీ రీజనరేషన్ ఉంటాయి. దాన్ని మనం లోపల సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది 12 volts బ్యాటరీ అండి. నార్మల్ ఇగ్నిషన్కి కానీ ఇన్ఫోటైన్మెంట్ అన్నిటికీ, లైట్స్కి అన్నిటికీ కూడా ఈ 12 volts బ్యాటరీ సపోర్ట్ చేసిద్ది స్టార్ట్కి స్టాప్కి. అండ్ దీని లోపల 2 కూలెంట్స్ ఉంటాయండి. ఒక కూలెంట్ వచ్చేసరికి బ్యాటరీకి వెళ్ళిద్ది కంప్లీట్లీ. బ్యాటరీ చుట్టూ కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి బ్యాటరీని కూల్ చేయడం కోసం. ఎప్పుడైనా మనం లాంగ్ వెళ్తున్నప్పుడు, హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్యాటరీ హీట్ అయ్యి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా బ్యాటరీకి కూలింగ్ వెళ్ళిద్ది. ఒకటి వచ్చేసరికి మోటార్కి వెళ్ళిద్ది. మోటార్ లోపల ఉన్న కాంపౌండ్స్ని కంటిన్యూస్గా కూల్ చేస్తూ ఉంటుంది. ఒకటి మెయిన్ బ్యాటరీకి వెళ్తుంది. సో అది మేజర్ ఇంపాక్ట్. అండ్ ఫ్రంట్ పోర్షన్లో చూస్తే మనకి MG లోగో ఉంటుంది. MG లోగోని మనం క్లిక్ చేస్తే లోపలికి మనకి ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు. ఇక్కడ ఒకటేమో స్లో ఛార్జింగ్కి యూజ్ చేస్తారు, ఇంట్లో హోమ్ ఛార్జింగ్కి యూజ్ చేసుకోవడానికి కానీ లేదా AC స్లో ఛార్జర్కి యూజ్ చేసుకుంటారు. ఇంకొకటి వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జర్. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో టాటా ఛార్జర్స్ ఉన్నాయి, టాటా EZ పవర్ అని చెప్పి.
వాటితో పెట్టుకోవచ్చు. 1.5 అవర్లో మనకి ఫుల్ ఛార్జ్ అయ్యింది, 1 అవర్ 25 మినిట్స్లో 0 to 80%. ఇక్కడ అవైలబుల్గా ఉన్న స్టేషన్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే? ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది 30 kW ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అండి. సో 1 అవర్కి 30 kW పవర్ సప్లై ఇచ్చింది. మన బ్యాటరీ ఏమో ఇది పబ్లిక్ ఛార్జర్ అండి. ఏ కార్ అయినా వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. టాటా నెక్సాన్ కానీ. సో ఇది DC ఫాస్ట్ ఛార్జర్ అంటారు దీన్ని. ఇది 30 kW ఛార్జర్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ 100 kilometers రేడియస్లో ఒక ఛార్జర్ ఉంది టాటా వాళ్ళవి. 25 kW ఛార్జెస్ అండ్ 30 kW ఛార్జెస్ ఉంటాయి. ఇది 30 kW ఛార్జర్. ఇది 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయ్యిద్ది. 30 kW ఏది నెక్సాన్ అయితే. ఒకవేళ ZSEV అయితే కనుక 1 hour 20 minutes పట్టిద్ది ఒక ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. దీన్ని మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి. టాటా ఈజెడ్ పవర్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ లాగిన్ అయ్యి మనం ఛార్జింగ్ ఇనిషియేట్ చేయాలి. ఆ అప్లికేషన్ ద్వారానే ఛార్జింగ్ అయ్యిద్ది మనకి. MG ZSEVని 3 రకాలుగా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లో DC ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 1 అవర్లో 100% వరకు ఛార్జ్ అవుతుంది. రెండోది కార్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నటువంటి AC ఫాస్ట్ ఛార్జర్తో మనం ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. దీని కిట్ అలాగే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. AC ఫాస్ట్ ఛార్జర్తో ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే 8 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మూడోది మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అయిపోతే 240 volt 16 ampere 3-pin సాకెట్తో ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఛార్జ్ చేస్తే మాత్రం ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 16 hours వరకు పడుతుంది. మొత్తం మీద దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్లో 300 నుంచి 350 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. దాంతో మనం దాదాపుగా 280 kilometers వరకు ట్రావెల్ చేయొచ్చు. అంటే 1 kilometerకి దాదాపు ₹1 వరకు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా దీని రెగ్యులర్ సర్వీస్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 2000 రూపీస్లోనే మనం సర్వీస్ చేసుకోవచ్చు. సర్వీస్లో బ్రేక్ ఆయిల్ని టాప్అప్ చేయటం, బ్రేక్ కండిషన్ చెక్ చేయటం, బ్యాటరీ కండిషన్ చెక్ చేయటం, వాటర్ వాష్ చేయటం లాంటివి ఉంటాయి. ఈ సర్వీస్ కూడా చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు మనం సర్వీస్ స్టేషన్లో వెయిట్ చేసేటువంటి అవకాశం ఉండదు. మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవటం వల్ల నో నాయిస్, నో పొల్యూషన్తో పాటు మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ కంటే కూడా పవర్ఫుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. విజయవాడ MG షోరూమ్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.